హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మేము ఎక్కడైనా ఇల్లు తీసుకోవాలనుకున్నా, ప్లేస్ తీసుకున్నా సరే మేము ఎప్పుడైనా చెప్తే మీరు అందరూ కూడా మాకు కూడా ఎక్కడుందో చెప్పండి, మేము కూడా తీసుకుంటామని చాలా మంది మాకు కామెంట్ చేశారు, మమ్మల్ని అడిగారు. అందుకని చెప్పేసి మాకు మేమైతే ఎలా తీసుకుంటామో, నేను తీసుకుంటే ఎలా ఉండాలి అని మేము అనుకుంటామో, మీరు కూడా తీసుకుంటే అలాగే ఉండాలని మేము కూడా అనుకుంటాము. నమ్మకంగా కానీ మనకి ట్రస్ట్ కానీ ఎక్కడ ఉంటుందో అక్కడే తీసుకుంటాము. అందుకని చెప్పేసి ఈరోజు మీకు మనం ఎక్కడ తీసుకున్నామో ఏంటో చూపిస్తాము మీకు ఒకసారి. మనకు శ్రీ సిటీ ప్రైడ్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవేలో ఉందన్నమాట. మనకి చూడండి ఈ పక్కనే రోడ్డు, యాక్చువల్గా మనకి రోడ్డు పక్కనే వెంచరు. యాక్చువల్ తక్కువ ఉంటాయి ఇట్లా మనకి ఏదే హైవే పక్కన కానీ రోడ్డు పక్కన కానీ చాలా తక్కువ ఉంటాయి. మనకి కొంచెం వెంచర్లు అంటే ఎక్కడ లోపల లేకపోతే ఆ రోడ్డు నుంచి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది కొన్నిటికి. కానీ ఇది చూడండి చాలా హైవే అనమాట, చాలా దగ్గర. ఇది మనకి ఖమ్మానికి వరంగల్ క్రాస్ రోడ్ నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్. ఆరెంపుల దగ్గర ఈ వెంచర్ ఉంది. దీని గురించి అయితే మన వేణుగారు ఇక్కడే ఉన్నారు. ఆ వేణుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది, అంటే మొత్తం తెలుసు కాబట్టి ఆయన అడుగుదాము. సార్ చెప్పండి. ఇప్పుడు మీరు మనం ఇంతకు ముందు చూసిన వెంచర్స్ కి ఈ వెంచర్స్ కి అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇది మనకి అంటే ఏదైతే ఖమ్మం టు వరంగల్ ఉందో వరంగల్ లో ఇది 4 లైన్ అవుతుంది. ఈ 4 లైన్ కి ఆనుకుని ఉన్న వెంచర్. ఇంకోటి మనం ఎప్పటి నుంచో అంటే కస్టమర్ చెప్పేది ఏంటంటే డెవలపింగ్ ఏరియాలో తీసుకుంటే బాగుంటుంది. సో ఇది ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. ఇక్కడ నుంచి చూస్తే మనకి వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి ఏదైనా ఫస్ట్ ఖమ్మంకి రావాలంటే ఎంట్రన్స్ దగ్గర ఉంది. ఇంకోటి ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఖమ్మంకి వస్తుందో దానికి దగ్గరలో ఉంది. ఇంకా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంది, చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. ఇప్పుడు కనుక అంటే తీసుకున్న వాళ్ళకి ఇది వెరీ అదృష్టం అనమాట, మంచి అదృష్టమైన ప్రాజెక్ట్. చిన్న ప్రాజెక్ట్ ఇది అయిపోయిందంటే మాత్రం ఇంకా మళ్ళీ ఈ దగ్గరలో మళ్ళీ మీకు అంత మంచి ప్రాజెక్ట్ కరెక్ట్. రోడ్డు మీద మనకి ఇంత ప్రైస్ లో అదే కొంచెం తక్కువ ప్రైజ్ ఇస్తున్నారు ఇప్పుడైతే స్టార్టింగ్ లో. ఒకసారి ప్రైజెస్ అవి కూడా మీకు చెప్తాను. అంటే ఇప్పుడు మీరు శ్రీ సిటీ ప్రైడ్ ఏదైతే ఉందో ఈ ప్రైడ్ అనే వెంచర్ మనము పేరు పెట్టడానికి కూడా ఎందుకు కారణం అంటే అంటే వెంచరు చాలా అంటే దీంట్లో తీసుకున్న వాళ్ళకి చాలా ప్రైడ్ మూమెంట్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే తీసుకున్న వాళ్ళకి ఏంటంటే అందుబాటు రేట్ లో ఉంది. ఇంకోటి చాలా తక్కువ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎంత తొందరగా వస్తే అంత బాగుంటుంది. అవునా? అయితే ఇక్కడ నాకేంటంటే ఇక్కడ మా అత్తగారు ఇక్కడే కదా గొల్లగూడెం తర్వాత ఆరింపులు దాటిన తర్వాత ఇది నాకు కూడా తెలిసింది ఇక్కడ మనకి 4-వే లైన్ వస్తుందని చెప్పేసి చెప్పారు. అందుకనే ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇన్వెస్ట్ పరంగా తీసుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటది. మనం ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలన్నా లేకపోతే మనకి పిల్లలు ఉన్నా సరే, ఆడపిల్లలు ఉన్నా సరే, మగపిల్లలు ఉన్నా సరే తీసుకొని మనం అలా పెట్టేసినామంటే దానికి డబల్ అవుతుంది కదా. మనకి అయితే ఇది వచ్చేసి మీరు ఇన్వెస్ట్మెంటే కాదు, రెడీ టు ఆక్యుపై అంతా డెవలప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ ఖమ్మం వాళ్ళు లోకల్ వాళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉండాలి, మాకు మంచి ప్లేస్ కావాలి, వరంగల్ రూట్ లో కావాలంటే మాత్రం దిస్ ఇస్ ద వెంచర్. మొత్తం అంతా డెవలప్మెంట్ అయిపోయి ఉంది కంప్లీట్ గా. సో ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించే వాళ్ళకి కూడా ఇది అద్భుతమైన అవకాశం. చాలా తొందరగా ఫాస్ట్ గా వస్తుంది, చాలా తొందరగా. కొంటే మరి ఎప్పటికైతుందో ఏమో కొన్ని డౌట్స్ ఉంటాయి కొన్ని వెంచర్లలో, కానీ దీనికి అలాంటి డౌట్ ఏం లేదు. మనం కొన్న తర్వాత మీరు మళ్ళీ ఒక 6 months తర్వాత వచ్చినా సరే మనం కొన్నదానికి మంచి రేట్, మంచి రీజనబుల్ రేట్ కానీ మంచి డిమాండ్ కానీ చాలా బాగుంటది. అంటే పెద్ద వెంచర్ ఏం కాదు కానీ మనకి చూడడానికి చాలా అంటే షార్ట్ అండ్ బ్యూటిఫుల్ వెంచర్ అనమాట. ఇది చూడడానికి చాలా నీట్ గాను, చాలా తక్కువ హౌసెస్ కూడా మనం ఒక హౌసెస్ కట్టుకున్నా కానీ మంచి కమ్యూనిటీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది వెంచర్. ఎందుకంటే మనకి మెయిన్ ఏంటంటే రోడ్డు, అవునండి, హైవేలో మనం ఉన్నాము. ఇక్కడ బస్సు దిగినా సరే, ఆటో దిగినా సరే, కారు వచ్చినా సరే ఈజీగా చెప్పడానికి ఏ నైట్ టైం అయినా వచ్చేయచ్చు. మనం హాస్పిటల్స్ కి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజ్, మనకి ఇక్కడ లోన్స్ కూడా ఉన్నాయి దీనికి. ఫ్లాట్స్ కి లోన్స్ ఉన్నాయి. ఇంకోటి మీకు లోపల ఆల్రెడీ సైట్ ఆఫీస్ అయిపోయింది కంప్లీటెడ్ గా. సో ఏదైనా చిన్న ఈవెంట్స్ కానీ లేదంటే వాళ్ళు అంటే ఉన్నా కూడా వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. సో లోన్ అనేది మాత్రం దీనికి అడ్వాంటేజ్, పెద్ద అడ్వాంటేజ్. ఓకే, ఇప్పుడు ఎవరు వచ్చినా తీసుకోవడానికి ఇప్పుడు మేము వస్తామండి, మాకు ఇప్పుడు బడ్జెట్ లేదు కానీ మేము మంచి అంటే ఎంప్లాయ్మెంట్ జోన్ లో ఉన్నాము, మేము ఒక 30% 40% వరకు డౌన్ పేమెంట్ కట్టగలము, ప్రతి మాది లోన్ ఇస్తారా అంటే దీనికి లోన్ ఉంది. మీకు కంపల్సరీగా లోన్ కూడా అవైలబుల్ ఉంది. అంటే అన్నిట్లలో ఎక్కడ ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఫ్లాట్కి లోన్ ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారంటే ఇది ఎంత జెన్యూనో ఎంత ట్రస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. తొందరగానే వచ్చి మీరు తీసుకోండి. అది ఆఫర్ కూడా ఉంది. అంటే ఆఫర్ అంటే తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి ఇప్పుడు. అది మా పేరు చెప్పండి, మా పేరు చెప్తే కూడా తగ్గించి మరి ఇస్తారు. సార్ డీటెయిల్స్ కూడా మీకు అన్ని డిస్క్రిప్షన్ లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ, మహర్షి వేణు గారు అనమాట, మహర్షి వేణు గారు.
ఎస్ మార్కెటింగ్ డైరెక్టర్ ని, టీమ్ హెడ్ ని ఎక్స్ప్లెయిన్ కూడా మంచిగా చేస్తారు. మీకు ఏమి ఉండదు అన్ని, అంటే వాళ్ళ వెబ్సైట్ వెబ్సైట్ కూడా ఉంది వాళ్ళకి. మనం ఏదైనా సరే అన్ని డీటెయిల్స్ దాంట్లో మన నెంబర్ ఉంటుంది కదా, ఒక నెంబర్ చేస్తే అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఎవరు తీసుకున్నారు ఏంటి, ఎక్కడ ఉన్నవి ఏంటి, ఎవరి పేరు అన్ని కూడా డీటెయిల్స్ వస్తాయి. మనం ఒకసారి అయితే అసలు ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి, లోపల ఎలా ఉన్నాయి మన నెక్స్ట్ వీడియోలో మనకి వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ మీరు ఏది చూడకుండా ఏది మనకి దాని గురించి అర్థం కాదు. ఇప్పుడు మీ ఉన్న పొజిషన్ లో మేము దీని గురించి అద్భుతంగా చెప్తాం, కానీ ఒకసారి వచ్చి చూస్తే మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇంకోటి, ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేకపోతే అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ అంటే మీకు ఇది చూడగానే నచ్చుతుంది. అవును, అలా ఉంటుంది లొకేషన్ పరంగా కానీ, డెవలప్మెంట్స్ పరంగా కానీ, అంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ పరంగా కానీ మీకు 100కి 100% ఎటువంటి డౌట్ లేదు. ఆ డౌట్ లేదని ఉన్నాయంటే మీరు ఇక్కడికి వస్తే మీకు క్లారిఫై ఇస్తాం. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ అందుకే మొత్తం చూపించట్లేదు, వాళ్ళు వచ్చి చూస్తే ఇంకా అవును. నేనేం లేదండి, మనకి ఖమ్మానికి చాలా నియర్ దగ్గర, అది అదొకటి మనకి గుర్తుపెట్టుకుంటే చాలు. రోడ్డు మీద ఉంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్, మెయిన్ ప్లస్ పాయింట్. లోన్ వస్తుందంటే ఇంకా జెన్యూన్ ట్రస్ట్, ఇంకా దానికి మనం డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో రాబోయే వీడియోస్ లో హైదరాబాద్ మన సార్ ఎక్కడెక్కడ అయితే మీకు ఒకటి నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే, మన ప్రాజెక్ట్స్ నాట్ ఓన్లీ ఖమ్మం, మనకి మంచి ప్రాజెక్ట్స్, స్టార్ ప్రాజెక్ట్స్ అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి. హైదరాబాద్ సో మనం బెంగళూరు హైవేకి ఉన్నాయి, ముంబై హైవేకి ఉన్నాయి, వరంగల్ హైవేకి ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి చేవెళ్ళ వికారాబాద్ దగ్గరలో ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మీరు ఒకసారి మీరు అంటే మీరు చూపించే అంటే రెస్పాన్స్ చూస్తుంటే పీపుల్ నుంచి మేము ఖచ్చితంగా హైదరాబాద్ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా హైదరాబాద్ కూడా మనం ఒకసారి వెళ్దాము, చూపిస్తాము. మీ సైడ్ నుంచి వచ్చే సపోర్ట్ కి ఖచ్చితంగా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా మంచి జరుగుతుంది. మా సబ్స్క్రైబర్ చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఎక్కడైనా ఉన్నాయండి చూపించండి మేము తీసుకుంటామని చెప్పేసి. ఇలాంటి మా జెన్యున్ గా ఉన్నాయి, ట్రస్ట్ గా ఉన్నాయి చెప్తే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి మేము చూపిస్తున్నాము. అలాగే మనకి ఇక్కడ ఆంధ్రాలో కూడా ఉన్నాయి కదా. ఆంధ్రాలో మీకు ఇప్పుడు వైజాగ్ లో ఉంది, రాజమండ్రిలో ఉంది, నెక్స్ట్ వచ్చేసి నెల్లూరులో ఉన్నాయి, శ్రీకాకుళం ఉంది. ఈ చోట అవైలబుల్ ఉన్నాయి. సో ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లలో చూపిస్తాం. ఇదన్నమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. కొనండి, త్వరపడండి, డిస్కౌంట్ పోదండి. 2 days మాత్రమే. డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాము. థ్యాంక్ యూ.